Hello and welcome to The Modern Teacher. Welcome to daily English vocabulary and grammar rules which are relevant for AP High Court notification for AP District and Subordinate Courts, Staff Selection Commission and any competitive exams ki videos chala upayogapadayi. So if you found this video informative, please do like, share and subscribe the channel The Modern Teacher. So without any ado, let us start our video and let us look at the first word, strident. Strident ante karkasamaina. ఇన్ జనరల్గా మాట కర్కశంగా ఉంటుంది కదా, ఆ మాట కర్కశంతో ఓర్ కఠినంగా ఉండే ఆ పదాన్ని మనం స్ట్రైడెంట్ అంటాం అనమాట. సో వోకల్, అవుట్ స్పోకెన్, బ్లేటెంట్ ఆర్ వోసిఫెరస్, ఇక్కడున్న వర్డ్స్ అన్ని కూడా మోస్ట్లీ రిలేటెడ్ టు వర్డే. కానీ స్ట్రైడెంట్ అనే వర్డ్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనం మాట్లాడే మాట కఠినంగా ఉందనుకోండి, కర్కశంగా ఉందనుకోండి, అంటే నెగిటివ్గా టచ్ చేస్తుంది అవతల వాళ్ళని, అప్పుడు స్ట్రైడెంట్ అనే వర్డ్ యూజ్ చేస్తాం. అండ్ వాట్ ఆర్ ది యాంటనిమ్స్ ఫర్ దిస్ వర్డ్? కామ్, సైలెంట్, స్టిల్ అండ్ మఫల్డ్. ఇవన్నీ కూడా స్ట్రైడెంట్ అనే వర్డ్కి యాంటనిమ్స్. ఓకే, నెక్స్ట్ లెట్ us look at the second word, masquerade. masquerade అంటే నేపం అని అర్థం. అంటే బయటకు ఒకలా కనిపించడం, లోపల ఎలా ఉన్నా కానీ బయటకు వేరేలా కనిపించడం అనమాట. ఓకే, ఇన్సిన్సియారిటీ ఆర్ లోపల మనకి కొంతమందికి బాగా కుళ్ళు ఉంటుంది కానీ బయటకు మటుకు భలే యాక్ట్ చేస్తారు చూసారా. మీకు సింపుల్గా చెప్తారు, ఐ డోంట్ నో వెదర్ యూ హ్యావ్ సీన్ దిస్ మూవీ ఆర్ నాట్. ఒంగోలు గిత్త సినిమా ఉంటుంది. ఒంగోలు గిత్త సినిమాలో ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టరైజేషన్, ఇఫ్ యూ సీ దాట్, బయటికి మంచి పర్సన్ లా కనిపిస్తాడు, బట్ లోపల హీఈస్ ఎ కంప్లీట్లీ డిఫరెంట్ పర్సన్. సో హీఈస్ డిస్గైజ్, యాక్ట్ చేస్తూ ఉంటాడు. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ప్రిటెన్సింగ్ ఆర్ ఫెసేడ్. దాన్నే మాస్కిరాడ్ అని అంటారు అనమాట, అంటే నేపం. సో వాట్ ఆర్ ది యాంటనిమ్స్ ఫర్ దిస్? సిన్సియారిటీ అంటే నిజంగా సిన్సియర్గా ఉండడం, ఫ్రాంక్నెస్, క్యాండర్ ఆర్ బ్లంట్నెస్. బ్లంట్ అంటే ఏంటి? బ్లంట్ అంటే ఇట్ ఈస్ సంథింగ్ లైక్ షార్ప్ అండ్ బ్లంట్ అనే వర్డ్స్ యూజ్ చేస్తాం కదా, ఆ బ్లంట్నెస్. నెక్స్ట్ థర్డ్ ఈజ్ ఇన్ఫరెన్స్. ఇన్ఫరెన్స్ అంటే నిశ్చయించుట. కానీ ఎలా నిశ్చయిస్తావు? మనం ఒక ఎంటైర్ డిస్కషన్ విన్నాం, డిస్కషన్ విన్న తర్వాత లాస్ట్కి ఒక వర్డిక్ట్ ఇస్తాం అనమాట, అంటే దాని మీద మనం జడ్జ్మెంట్ చెప్తాం. సో దాన్ని ఇన్ఫరెన్స్ అంటారు. అంటే మొత్తం విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత మనం ఒక కంక్లూజన్కి వస్తాం, ఒక ఎండ్కి వస్తాం, దాన్నే ఇన్ఫరెన్స్ అంటారు. సో కంక్లూజన్, డిటర్మినేషన్, డిసిషన్, వర్డిక్ట్, ఇవన్నీ ఇన్ఫరెన్స్ అనే పదానికి సినానిమ్స్, అంటే నిశ్చయించడం ఇన్ఫరెన్స్ అంటే. ఫోర్త్ వర్డ్ ఈజ్ రిపండెంట్. రిపండెంట్ అంటే అసహ్యకరమైన, డిస్గస్టింగ్, ఆఫుల్, హారిబుల్, అబ్నాక్షియస్. రైట్, మనకి ఏదైనా ఒక కొద్దిగా విచిత్రమైనది, లేకపోతే రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎక్కడైనా చెత్త కనిపించింది అనుకోండి, అప్పుడు మనకి ఆటోమేటిక్గా సెన్స్ వస్తుంది కదా. సో డిస్గస్టింగ్, ఆఫుల్, హారిబుల్ ఆర్ అబ్నాక్షియస్. రైట్, సో దాన్నే మనం రిపండెంట్ అని అంటాం. ఓకే, అసహ్యకరమైన. అండ్ వాట్ ఆర్ ది యాంటనిమ్స్ ఫర్ దిస్? యాక్సెప్టబుల్, ఇనాక్యుయస్, డిజైరబుల్. ఇవన్నీ కూడా రెప్యునెంట్ అనే వర్డ్కి యాంటనిమ్స్. సో ఫిఫ్త్ వర్డ్ ఈజ్ అషర్. అషర్ అంటే దారి చూపేవాడు. మీరు ఎప్పుడు సినిమాలకు వెళ్ళారు అనుకోండి, సినిమా హాల్కి వెళ్ళిన తర్వాత మేబీ ఈ మధ్య కాలంలో అది బాగా తగ్గిపోయింది, బట్ ఒక 10 minutes లేట్గా వెళ్ళారు అనుకుందాం. 10 minutes లేట్గా వెళ్ళిన తర్వాత మీ సీట్ ఎక్కడుందో మీకు కనిపించట్లేదు. అప్పుడు ఏమవుతుంది? ఒక పర్సన్ వస్తారు, థియేటర్ మేనేజ్మెంట్కి సంబంధించిన పర్సన్ ఒకడు వచ్చి ఆ లైట్ పట్టుకుని తిరుగుతాడు అనమాట. లైట్ పట్టుకుని తిరిగి చూపిస్తాడు, ఓకే ఇక్కడ ఉంది మీ సీట్, ఇక్కడ ఉంది మీ సీట్ అని చెప్పి. అతన్నే అషర్ అని అంటారు. ఇన్ జనరల్గా అతను చేసే పని అషరింగ్. అషరింగ్ అంటే దారి చూపడం. స్టీర్, గైడ్, లీడ్ ఆర్ అకంపెనీ. ఓకే, స్టీర్, మన కార్ స్టీరింగ్ ఉంటుంది చూసారా, స్టీర్ ఏం చేస్తుంది? కార్ ఎటు వెళ్ళాలని చెప్పి స్టీరింగే డిసైడ్ చేస్తుంది. ఓకే, కార్ ఎటు వెళ్ళాలని చెప్పి స్టీరింగ్ డిసైడ్ చేస్తుంది. కొంతమంది తెలివైన వాళ్ళు డ్రైవర్ కదా సార్ చేసేది అని అంటారు, బట్ డ్రైవర్ ఏం చేస్తాడు? ఆ స్టీరింగ్ని పట్టుకుని తిప్పుతారు కదా. సో స్టీర్ అంటే ముందుకు వెళ్ళడం, లేకపోతే దారి చూపించడం, ఎటు వెళ్ళాలని చెప్పి గైడ్ చేయడం, లీడ్, అకంపెనీ, ఇవన్నీ అషర్ అనే వర్డ్కి సినానిమ్స్. ఓకే, సో ఇవి ది హిందూ న్యూస్ పేపర్లో ఇవాళ నాకు కనిపించిన కొన్ని ఇంపార్టెంట్ వర్డ్స్. నౌ హియర్ ఈస్ ఎ హోంవర్క్ వర్డ్ ఫర్ యూ. సో ఫైండ్ ద మీనింగ్ ఫర్ ది వర్డ్ రీకన్సిలియేషన్. సో రీకన్సిలియేషన్ అనే వర్డ్కి సినానిమ్స్ అండ్ యాంటనిమ్స్, బోత్ మీనింగ్స్ అండ్ ఆపోజిట్ వర్డ్స్ కింద కామెంట్ సెక్షన్లో డ్రాప్ చేయండి. సో దిస్ ఇస్ ద ఫస్ట్ సెగ్మెంట్. నౌ లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ సెగ్మెంట్, కన్ఫ్యూజ్డ్ వర్డ్స్. సో ఇవాళ నా దగ్గర 3 సెట్ ఆఫ్ కన్ఫ్యూజ్డ్ వర్డ్స్ ఉన్నాయి. సో లెట్ us look at the first one, ఫార్వర్డ్ అండ్ ఫార్వర్డ్. ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏంటి? సో ఆల్మోస్ట్ రెండు ఒకేలాగా అనిపిస్తున్నాయి, బట్ దెర్ ఈజ్ ఏ కంప్లీట్లీ డిఫరెంట్ థింగ్. ఫార్వర్డ్ రెండు సిమిలర్ ప్రొనౌన్సియేషన్స్ ఉన్నాయి. సో ఫార్వర్డ్ అంటే ఏంటి? ప్రిఫేస్ ఆర్ ఏ షార్ట్ ఇంట్రడక్షన్ టు ఏ బుక్ ఆర్ ప్రొలోగ్.
సో మనం ఏదైనా ఒక బుక్ తీసుకోండి, టెక్స్ట్ బుక్ అవ్వండి, లేకపోతే ఏదైనా నోవెల్ అవ్వండి, ఏదైనా అవ్వచ్చు. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఆథర్ ఒక సింగిల్ పేజ్లో చెప్పడానికి ట్రై చేస్తాడనమాట. అదే ఫోర్వర్డ్. మనకి తెలుగులో అయితే దాన్ని పీఠిక అని అంటాం, రైట్? పీఠిక, తెలుగులో ఒక లెసన్ కూడా ఉండేది మనకి ఫోర్వర్డ్కి సంబంధించి, రైట్? సో ఫోర్వర్డ్, ప్రిఫేస్, ఇంట్రొడక్షన్ టు ద బుక్ ఆఫ్ ప్రొలోగ్, ఇవన్నీ ఫోర్వర్డ్ అనే వర్డ్కి మీనింగ్స్. ఫార్వర్డ్ అంటే ముందు ఉండడం, టువర్డ్స్, ఫ్రంట్ ఆర్ అహెడ్, ముందుంది అని అంటే ఫార్వర్డ్ అంటాం. ఫార్వర్డ్, బ్యాక్వర్డ్ అలా ఉంటుంది సార్. ఫార్వర్డ్ అంటే ముందు ఉండడం. సో ఈ రెండు బిట్ కన్ఫ్యూజింగ్ వెన్ ఇట్ కమ్స్ టు ప్రొనౌన్సియేషన్, బట్ వర్డింగ్ కరెక్ట్గా చూస్తే మనకు తెలిసిపోతుంది ఫార్వర్డ్కి ఫార్వర్డ్కి ఉన్న డిఫరెన్స్ ఏంటో. నెక్స్ట్, కాన్షియస్. కాన్షియస్ అంటే ఏంటి? అవేర్, మైండ్ఫుల్, అటెంటివ్ ఆర్ కాగ్నిజెంట్. అగైన్ వెన్ వీ గో టు దీస్ హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు, సో సివియర్గా ఎవరైనా ఇంజ్యూర్ అయితే ఫస్ట్ కాన్షియస్లో ఉన్నాడా లేడా అని చెప్పని అడుగుతారు. కాన్షియస్ అంటే ఏంటి? ఉందా లేదా, అవేర్గా ఉన్నాడా, మైండ్ఫుల్, అటెంటివ్, కాగ్నిజెంట్, ఇవన్నీ కూడా కాన్షియస్ అనే వర్డ్కి సినోనిమ్స్. అంటే ఏంటి? మెలకు ఉందా లేదా, అది కాన్షియస్ అనమాట. నెక్స్ట్, అన్కాన్షియస్ అయిపోయి పడిపోయాడు అని కూడా అంటారు కదా, కళ్ళు తిరిగిపోయి పడిపోయాడు. సో కాన్షియస్, అన్కాన్షియస్. నెక్స్ట్, కన్సైన్స్. సో కన్సైన్స్ అంటే ఏంటి? మైండ్, ప్రిన్సిపల్స్, వాల్యూస్ ఆర్ స్క్రిపుల్స్. ఓకే, స్క్రిపులర్స్ అనే వర్డ్ కూడా ఉంటుంది. సో మైండ్, ప్రిన్సిపల్స్, వాల్యూస్ అండ్ స్క్రిపుల్స్, ఇవి కన్సైన్స్. మనస్సాక్షి, కన్సైన్స్ అనే దాన్ని ఇంకా మన తెలుగులో చెప్పుకోవచ్చు అంటే మనస్సాక్షి. నెక్స్ట్, కాన్సెన్షుయస్. కాన్సెన్షుయస్ అంటే ఎథికల్, ప్రిన్సిపల్డ్ ఆర్ ఆనెస్ట్. ఈ రెండు కూడా ఆల్మోస్ట్ రిలేటెడ్ వర్డ్స్, కన్సైన్స్ అండ్ కాన్సెన్షుయస్, రైట్? నెక్స్ట్, థర్డ్ సెట్ ఆఫ్ వర్డ్ ఏంటి? హ్యుమానిటీ అండ్ హ్యుమానిటీస్. నౌ దీస్ టూ వర్డ్స్ ఆర్ బిట్ ఇంట్రెస్టింగ్. సో హ్యుమానిటీ అంటే ఏంటి? కంపాషన్ ఆర్ జెనరాసిటీ, రైట్? అంటే మానవతావాదం ఆర్ మానవతావాదం కాదు, మానవత్వం హ్యుమానిటీ అంటే, రైట్? వేరే వాళ్ళ మీద జాలి చూపించడం, కంపాషన్ ఆర్ జెనరాసిటీ. హ్యుమానిటీస్ అంటే ఏంటి? ఇప్పుడు హ్యుమానిటీ అంటే కంపాషన్ అండ్ జెనరాసిటీ కదా, హ్యుమానిటీస్ అంటే ఓకే రిలేటెడ్ టు హ్యుమానిటీ అవుతుంది. సో మోస్ట్లీ రిలేటెడ్ టు స్టడీ ఆఫ్ హ్యూమన్స్ అని చెప్పని అనుకోవచ్చు. కానీ స్టడీ ఆఫ్ హ్యూమన్స్ని ఆర్ స్టడీ ఆఫ్ జినియాలజీ ఆఫ్ హ్యూమన్స్, స్టడీ ఆఫ్ హ్యూమన్స్ని ఏమంటాం మనం? ఆంథ్రోపాలజీ అని అంటాం, హ్యుమానిటీస్ అన్నాం. సో హ్యుమానిటీస్ మనకి గ్రాడ్యుయేషన్కి వచ్చిన తర్వాత 2 types ఆఫ్ స్ట్రీమ్స్ ఉంటాయి ఇన్ జనరల్గా. సో వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ హ్యుమానిటీస్ అండ్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ సైన్సెస్. సో హ్యుమానిటీస్ అంటే ఇట్ ఈస్ స్టడీ ఆఫ్ లిటరేచర్, ఆర్ట్స్, ఫిలాసఫీ ఆర్ హిస్టరీ. సో మనకి BA ఆర్ MA ఇలాంటివి ఉంటాయి చూసారా, సో వాటిని మనం హ్యుమానిటీస్ అంటాం అనమాట గ్రాడ్యుయేషన్లో. సో స్టడీ ఆఫ్ లిటరేచర్, ఆర్ట్స్, ఫిలాసఫీ ఆర్ హిస్టరీ, దీన్ని హ్యుమానిటీస్ అంటాం. అండ్ దిస్ ఇస్ నోవే రిలేటెడ్ టు హ్యూమన్, రైట్? హ్యూమన్కి సంబంధించిన స్టడీ కాదు ఇదేమి. సో ఇవి ఇవాల్టి కన్ఫ్యూజ్డ్ వర్డ్స్. Now let us move to another most important thing of a video, grammar rules. So we are looking at the 5th grammar rule in our series. So నిన్న వీడియోలో మనం ఏం డిస్కస్ చేసుకున్నామంటే, ఒక సెంటెన్స్లో 2 or more సబ్జెక్ట్స్ వచ్చాయి అని అంటే 2 or more సబ్జెక్ట్స్ వచ్చి అండ్ కొన్ని కనెక్టింగ్ వర్డ్స్ ఇచ్చాను నేను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ లైక్, అన్లైక్, విత్ ఇలాంటి వర్డ్స్ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఫస్ట్ సబ్జెక్ట్ ఏం చెప్తుందో ఫస్ట్ సబ్జెక్ట్కి రిలేటెడ్గా వర్బ్ ఉండాలని చెప్పి మనం డిస్కస్ చేసుకున్నాం. అయితే ఇవాళ రూల్ దానికి కంప్లీట్లీ డిఫరెంట్. వెన్ 2 or more సబ్జెక్ట్స్ ఆర్ కనెక్టెడ్ బై కనెక్టర్స్ విచ్ ఐ మెన్షన్ హియర్, ఈ కనెక్టర్స్ తోటి కనుక ఉంటే అప్పుడు వర్బ్ దాని నియరెస్ట్ సబ్జెక్ట్ ఏది ఉందో దానికి తగ్గట్టు ఉండాలి. ఓకే, అండ్ దిస్ ఇస్ సంథింగ్, ఈ వర్డ్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీగా. ఓకే, ఈ వర్డ్స్ బట్టి రూల్ చేంజ్ అవుతుంది. నిన్న మనం కొన్ని సెట్ ఆఫ్ వర్డ్స్ చూసాం, ఆ వర్డ్స్ బట్టి ఆ రూల్ ఉంటే ఇక్కడ ఉండే కనెక్టర్స్ని బట్టి ఈ రూల్ ప్రవర్తిస్తుంది అనమాట. దీన్ని మీరు క్లబ్ చేయడానికి లేదు. సో నేను ఇచ్చిన కనెక్టర్స్ ఏంటి ఇక్కడ? నాట్ ఓన్లీ, బట్ ఆల్సో, నైదర్ నార్, ఐదర్ ఆర్, నన్ బట్, రైట్? ఎక్కడైతే మనకి ఈ 4 వర్డ్స్ కనిపిస్తాయి, ఈ 4 కనెక్టర్స్ కనిపిస్తాయో, ఇవి కనిపించినప్పుడు ఆ సెంటెన్స్లో ఒకవేళ 2 or more సబ్జెక్ట్స్ ఉంటే అప్పుడు ఏమవుతుంది? కంపల్సరీ ఇవి వచ్చాయంటే మనకి 2 or more సబ్జెక్ట్స్ ఉంటాయి. ఆ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు కనెక్టర్స్ కదా ఇవి, సో 2 or more సబ్జెక్ట్స్ ఉంటాయి. అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ వర్డ్కి దగ్గరలో ఏ సబ్జెక్ట్ ఉందో, సో వీటికి వర్బ్కి దగ్గరలో ఏ సబ్జెక్ట్ ఉందో దాని ప్రకారమే ఆ వర్బ్ అనేది డిసైడ్ అవుతుంది అనమాట. వర్బ్ ఏ ఫామ్లో ఉండాలని డిసైడ్ అవుతుంది. సో ఇట్ విల్ మేక్ మోర్ సెన్స్ టు యూ వన్స్ ఆఫ్టర్ సీయింగ్ దిస్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇందులో నైదర్ నార్ అనే కనెక్టర్ని తీసుకుందాం. నైదర్ ది స్టూడెంట్స్ ఇది ఒక సబ్జెక్ట్, నార్ దేర్ గైడ్ ఇది ఇంకొక సబ్జెక్ట్. సో ఇక్కడ
వీ హ్యావ్ సబ్జెక్ట్ 1 అండ్ వీ హ్యావ్ సబ్జెక్ట్ 2. ఓకే, 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇది వర్బ్ ప్లేస్ అనమాట. ఇక్కడ వర్బ్ రావాలి. వర్బ్ ఐదర్ వర్ రావచ్చు లేకపోతే వర్స్ రావచ్చు, ఈ రెండిట్లో ఏది వస్తుంది. సో ఫౌండ్ ప్రెసెంట్ ఇన్ ది కామన్ రూమ్. ఇక్కడ మీనింగ్ ఏంటంటే స్టూడెంట్స్ కానీ ఆర్ దేర్ గైడ్, వాళ్ళ గైడ్ కానీ కామన్ రూమ్లో కనిపించట్లేదు. ఇది ఆ సెంటెన్స్ యొక్క మీనింగ్. ఇప్పుడు మనం నిన్న చూసిన రూల్ ప్రకారం అయితే ఏంటి, ఫస్ట్ సబ్జెక్ట్ ఏది ఉందో దానికి తగ్గట్టు వర్బ్ బిహేవ్ చేయాలి. కానీ ఇక్కడ మనకి వాళ్ళ కనెక్టర్ ఏంటి, నైదర్ నార్. నైదర్ నార్ ఏం చెప్తోందంటే, నైదర్ నార్ వచ్చినప్పుడు వీటికి వర్బ్కి దగ్గరలో ఉన్న సబ్జెక్ట్ ఏది ఉందో దానికి తగ్గట్టు వర్బ్ బిహేవ్ చేయాలన్నమాట. సో స్టూడెంట్స్ అనేది ప్లూరల్ కాబట్టి యాక్చువల్గా వర్ రావాలి. కానీ దీనికి దగ్గరలో ఏది ఉంది, గైడ్ ఉంది. ఇక్కడ గైడ్ సింగులరా ప్లూరలా, గైడ్ ఇక్కడ సింగులర్. సో ఏమొస్తుంది, ఇక్కడ వర్ రాదు, వర్స్ వస్తుంది. నైదర్ ది స్టూడెంట్స్ నాట్ దేర్ గైడ్ వాజ్ ఫౌండ్ ప్రెసెంట్ ఇన్ ది కామన్ రూమ్. ఇది దీనికి కరెక్ట్ ఆన్సర్. నా దగ్గర 10 క్వశ్చన్స్ ఉన్నాయి ఇలాంటివి. రైట్, హియర్ ఐఎమ్ హ్యావింగ్ 10 డిఫరెంట్ క్వశ్చన్స్. ఐ విల్ ట్రై టు సాల్వ్ ది ఫస్ట్ 2, దాని తర్వాత మిగిలినవన్నీ మీరు సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. నైదర్ ద టీచర్ నాట్ ద స్టూడెంట్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ది నాయిస్. నైదర్ ద టీచర్ నాట్ ద స్టూడెంట్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ది నాయిస్. ఇక్కడ చూడండి, నైదర్ నార్ వచ్చింది. టీచర్ ఈస్ సింగులర్, స్టూడెంట్స్ ప్లూరల్. ఇది సబ్జెక్ట్ 1, ఇది సబ్జెక్ట్ 2. అండ్ ఈ బ్లాంక్లో మనకి వర్బ్ రావాలి. సో ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుంది, స్టూడెంట్స్ వచ్చింది కదా, ఈజ్ వస్తుందా, హ్యాజ్ వస్తుందా, ఆర్ వస్తుందా, వర్స్ వస్తుందా, ఒక్కొక్కటి మనం పెట్టి చూద్దాం. మనకి సెన్స్ ఎలా వస్తుందో చూడండి. నైదర్ ద టీచర్ నాట్ ద స్టూడెంట్స్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది నాయిస్. టీచర్ సింగులర్ వచ్చింది కదా, మనం ఈజ్ యూజ్ చేయొచ్చు, ఇక్కడ యూజ్ చేయకూడదు. ఎందుకు, స్టూడెంట్స్ వచ్చింది కాబట్టి కంపల్సరీగా ఇక్కడ ప్లూరల్ రావాలి. ఈజ్ ఇస్ సింగులర్, ఎప్పుడైతే సింగులర్ వస్తుందో అప్పుడే మనం ఈజ్ యూజ్ చేస్తాం. హ్యాజ్ కూడా ఎప్పుడైతే సింగులర్ వస్తుందో అప్పుడే యూజ్ చేస్తాం. వర్స్ కూడా ఎప్పుడు సింగులర్ వస్తుందో అప్పుడే యూజ్ చేస్తాం. ఆర్ ఒక్కటే ఎప్పుడైతే ప్లూరల్ వస్తుందో అప్పుడు యూజ్ చేస్తాం. సో స్టూడెంట్స్, నైదర్ ద టీచర్ నాట్ ద స్టూడెంట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది నాయిస్. సో దీనికి ఆన్సర్ ఏంటి, ఆర్. ఓకే, నౌ లెట్ us look at the second one then. Either the players or the captain dash to blame. Either the players or the captain. ఇక్కడ ప్లేయర్స్ వచ్చింది, ఇది ఒక సబ్జెక్ట్ 1 అనుకుందాం, ఇది సబ్జెక్ట్ 2 అనుకుందాం. ఇది ప్లూరల్, ఇది సింగులర్. ఇప్పుడు ఇక్కడ వర్బ్ ఏం రావాలి, సో ఇక్కడ వచ్చే వర్బ్ కూడా సింగులర్ వర్బ్ అయి ఉండాలి. ఆర్, ఈజ్, వెర్, హ్యావ్, ప్లూరల్. ఇది ప్లూరల్. ఆన్సర్ ఏమొస్తుంది, ఈజ్, విచ్ ఇస్ సింగులర్. రైట్. సో ఈ వేలో కూడా మీరు దీన్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎగ్జామ్లో మనకి ఇన్ని 4 ఆప్షన్స్ ఇవ్వడు, ఒకే దాంట్లో మనకి బ్రేక్ చేసి పెడతాడు కాబట్టి ఈజా వేరా అని చెప్పి అడగచ్చు. కాబట్టి సో ఈ దాన్ని మనం ఎక్కువగా అలవాటు చేసుకోవాలన్నమాట. ఓకే, యాజ్ మెనీ యాజ్ ఎగ్జాంపుల్స్ మనం సాల్వ్ చేయడానికి ట్రై చేస్తే మనకి ఈ ఆన్సర్స్ అనేవి తెలుస్తాయి. సో లెట్ మీ స్కిప్ టు ద నెక్స్ట్ క్వశ్చన్స్ యాజ్ వెల్. ఇక థర్డ్ క్వశ్చన్కి మీరే ఆన్సర్ చేయండి. అండ్ 4, 5, 6 అగైన్. So just I'll be stopping here for 5 seconds. 1, 2, 3, 4, 5. Right, next slide కి వెళ్తాను నేను. ఇక్కడ కూడా ఒక 5 seconds ఆగుతాను. మీరు స్క్రీన్ షాట్ తీసుకోవడం లేదా ఒక్కసారి పాజ్ చేసి మీరు వీటి ఆన్సర్స్ ఏంటో ఫైండ్ అవుట్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో డ్రాప్ చేయండి. నేను మన టెలిగ్రామ్ ఛానల్లో దీనికి సంబంధించిన కీ దాంట్లో పోస్ట్ చేస్తాను, సో దట్ యూ కెన్ సెల్ఫ్ ఎవాల్యుయేట్ యువర్ ఆన్సర్స్. రైట్, సో దిస్ ఇస్ ద 10th క్వశ్చన్. సో ఈ 9 క్వశ్చన్స్కి నేను ఆల్రెడీ ఒకటి సాల్వ్ చేసి చూపించాను కాబట్టి మిగిలిన 9 క్వశ్చన్స్కి ఆన్సర్స్ మీరు కామెంట్ సెక్షన్లో డ్రాప్ చేయండి. ఓకేనా. సో టెలిగ్రామ్ ఛానల్ కూడా మన డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఈ యూట్యూబ్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో మీరు అందులో జాయిన్ అయ్యి ఈ వీడియోకి సంబంధించిన ఈ 9 క్వశ్చన్స్కి 10 క్వశ్చన్స్కి సంబంధించిన కీ మీరు అక్కడ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అనదర్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, సో మెనీ దీని ఇలాంటివే చాలా వీడియోస్ తీసుకొస్తాను, పర్టికులర్లీ ఫర్ ఏపీ హైకోర్ట్ నోటిఫికేషన్. అండ్ సో నాట్ పర్టికులర్లీ, ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఇది యూజ్ అవుతుంది. సో ఇఫ్ యూ డోంట్ వాంట్ టు మిస్ అవుట్ దీస్ వీడియోస్, ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్, సో దాట్ నేను ఎప్పుడు వీడియో పెట్టినా కానీ మీ ఫీడ్లో వెంటనే వచ్చేస్తుంది, సో దాట్ యూ వోంట్ నెవర్ మిస్ దట్ థింగ్. సో సైనింగ్ ఆఫ్ యువర్ మోడర్న్ టీచర్.